హాయ్ అండి. ఇప్పుడు మనం ప్రముఖ వ్యక్తి తొలిదశ తెలంగాణ ఉద్యమకారులైన శ్రీ మేచినేని కిషన్రావు గారితో ఉన్నాం. వారు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, మాజీ మంత్రి, ఒక డైలీ మ్యాగజైన్, డైలీ న్యూస్ పేపర్ అధిపతి, జర్నలిస్టు, అడ్వకేట్, ఇన్ని ఉన్నారు. ఆయన ద్వారా 69లో జరిగిన సంఘటనలు ఎన్నో జరిగినాయి, మనకు తెలియదు, మేము పుట్టకముందువి. ఇవన్నీ సంఘటనలు ఆయన ద్వారా తెలంగాణ గురించి చాలా విషయాలు చాలామందికి ఇప్పటికీ తెలియదు. సో ఆయన ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా అంకుల్. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అంత పెద్దవాడిని కాదు, అట్లేం లేదు, కానీ సరే ప్రజలకు తెలియాలి, మనకు చాలా సంతోషం. ఛానల్ ద్వారా అనేసి మీ ద్వారా అడుగుదామని. ఎందుకంటే నేను చిన్నప్పుడు మీరు మీ మీ అవి చూశాను, అప్పట్లో టైగర్గా ఉండేవారు అనేది. సో అసలు ఎలా స్టార్ట్ చేశారు అంకుల్? మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు ఏంటి? నేను అసలు మా స్వగ్రామము నందనం అని వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట తాలూకాలోని ఒక కుగ్రామము. మా అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయదారులు. అంత మామూలు కుటుంబంలో పుట్టినటువంటి నేను ఒక లాయర్ను కావాలి. 7వ తరగతిలో ఒక నిర్ణయం చేసుకున్నాను. ఏమనంటే ఒక లాయర్ను కావాలి, అదేవిధంగా ఒక మంత్రిని కావాలి. అప్పుడే నిర్ణయించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి యొక్క నిర్ణయానికి వచ్చి ఆ ఊళ్ళో ఒక హై స్కూల్ పెట్టాలి, రోడ్లు విస్తారంగా వేయాలి అనేది ఒక నిర్ణయం చేసుకొని దానికి పైగా అమెరికాకు పోయి చదువుకొని వచ్చి మంత్రి కావాలనే నిర్ణయంతో నేను నా చదువు ప్రారంభించిన ఆ రోజుల్లోనే. అప్పుడు 4వ తరగతిలో ఉన్నప్పుడే నేను అమ్మ అనే ఒక నాటకాన్ని రచించిన. అమ్మ అనే నాటకాన్ని ఏదైతే రచించున్నో అది నేను వర్ధన్నపేట సమితిలో ప్రదర్శిస్తే పియూసీలో నేను అది ప్రదర్శించిన. పియూసీ చదివే రోజుల్లో ప్రదర్శించినప్పుడు నాకు ఒక పెద్ద వెండి షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నా యొక్క ఎడ్యుకేషన్ ప్రారంభించిన. తర్వాత లష్కర్ బజార్ హై స్కూల్లో నేను 10వ తరగతి వరకు చదివి తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్లో ఒక విద్యార్థి నాయకునిగా అక్కడ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేసి ఒక 25 ఓట్లతోనే ఓడిపోవడం కూడా జరిగింది. అయినా ఒక పెద్ద నాయకుడు అనేటువంటి పేరు అప్పుడే రావడం జరిగింది. ఇది ఏ ఇయర్లో అంకుల్? ఇది అది 1960స్లో, 1963 నుంచి. అమెరికా ఎప్పుడు వెళ్ళారు అంకుల్? అమెరికాలో నేను పోయింది 1970లో. అయితే నేను లా కాలేజీ చదివి లా చేయాలి అనే ఉద్దేశంతో లా చేయడం జరిగింది. లా చేసే సమయంలోనే అప్పుడు మేము విద్యార్థులం అందరం, ప్రత్యేకంగా మల్లికార్జును, ఆరిఫుద్దీను, గుత్తా మోహన్ రెడ్డి, తర్వాత ఇంకా అనేక మంది స్టూడెంట్స్ యొక్క అప్పుడు అన్ని ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అఫిలియేషన్ కాలేజెస్ యొక్క ప్రెసిడెంట్స్ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఆంధ్ర విద్యార్థులు వచ్చి ప్రత్యేకంగా తెలంగాణ సీట్లను అన్నింటినీ ఆక్రమించుకుంటున్నారు వీళ్ళకు. అప్పుడే 1978లో మేము ప్రారంభించినాం. 1968లోనే ప్రారంభించిన ఉద్యమాన్ని. అప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు అసలు? మీరే, మీ బ్యాచే? మేమే ప్రముఖులం అసలు. దాంట్లో అసలు స్టూడెంట్స్ స్టార్ట్ చేసిండు తెలంగాణ ఉద్యమాన్ని. ఎవరు స్టార్ట్ చేయాలి? మేము అదైనా డిఎస్ రెడ్డికి వ్యతిరేకంగా, వైస్ ఛాన్సలర్ డిఎస్ రెడ్డి ఉండే, ఆయన ఆంధ్రుడు. ఆంధ్ర వాళ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ములికి ఉద్యమం అనేటువంటిది మేము ప్రారంభించి ఆ ములికి ఉద్యమం రాను ఏమైంది కదా అంటే, మేము స్టూడెంట్స్ అందరం కూడా ఆల్ కాలేజెస్
బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని అప్పటికే నిర్మాణం చేసినాం మేము, విద్యార్థులు మాత్రమే. మొత్తం తెలంగాణలో ఉండే అటువంటి యొక్క అఫిలియేటెడ్ కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీకి ఉండే అఫిలియేటెడ్ కాలేజెస్ యొక్క విద్యార్థులు అందరం కూడా, మొత్తం విద్యార్థులు అన్ని కాలేజెస్ వాళ్ళందరూ కూడా చేసి రెడ్డి హాస్టల్లో మాకు సెంటర్గా పెట్టుకొని రెడ్డి హాస్టల్లో దీన్ని బాగా ఇది చేసినాము. చేసిన తర్వాత అసలు రాజకీయవేత్తలను అనేటువంటి వాళ్ళను ఎవరు లేకుండా ఇదంతా ప్రారంభిస్తే ఇది సరైన దిశకు పోయేటట్టు లేదు అనేటువంటి ఆలోచన ఒకటి వచ్చింది. మీకు అప్పట్లో స్టూడెంట్స్ ఏమేమి చేయగలుగుతాం? స్టూడెంట్స్ మాత్రమే చేసినంత మాత్రాన కాదు, అయితే దీన్ని విస్తృతం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు మారేపల్లి జగన్మోహన్ రెడ్డి గారని ఒక అతడు ఉండే రాజకీయ నాయకుడు. తర్వాత మదన్ మోహన్ అని అతడు మంత్రిగా కూడా చేసిండు. ఆయనే అడ్వకేట్గా ఉండే. ఆయనను ముందు పెట్టి మేము మళ్ళీ ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా గ్రామ స్థాయిలో చేయాలి అనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో విస్తరింపజేయడం మొదలెట్టినాం. ఓన్లీ స్టూడెంట్స్ వీళ్ళ ఆసరా తీసుకొని గ్రామాలలో వెళ్ళి గ్రామాలలో మొదలుపెట్టినాం. మొదలు పెట్టే వరకే అప్పటికి చెన్నారెడ్డి పదవీచ్యుతుడైపోయాడు. అప్పటికి ఆడ వందే మాతరం రామచంద్రరావుతో ఓడిపోయి అతనికి ఏ పదవి లేకుండా ఉండే అటువంటి పరిస్థితి ఉండే. అప్పటికి చెన్నారెడ్డి గారు ఏముండే? చెన్నారెడ్డి ఏమి లేకుండే. పదవి ఏ పదవి ఉండే అప్పుడు? మరి అతనికి పదవి లేకుండా ఏం లేకుండే, ఏదో పోస్ట్ చేసి ఓడిపోయారు. అప్పటి వరకు సరే అతడు ఒక ప్రముఖ నాయకుడు అనుకోండి. పొలిటికల్ గా ఉండే ఆయన, పొలిటికల్ గా చాలా పెద్ద నాయకుడు, అప్పటికే పెద్ద నాయకుడు. ఆ చెన్నారెడ్డి అనే వచ్చి నేను ఉద్యమంలో పాల్గొంటా అని తనంతట తాను రావడం జరిగింది. అన్నప్పుడు అతన్ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు మదన్ మోహన్ కాదని ఈయనను ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. చెన్నారెడ్డి ఆ చెన్నారెడ్డికి అందరం మద్దతు పలికినాం. ఎందుకంటే తెలంగాణ వాడు ఓ లీడర్ ముందుకు వచ్చాడు కాబట్టి అతని ద్వారా ఉద్యమం చేద్దాంలే అని అందరం అనుకొని అందరం అతని వెంట ఉద్యమాన్ని ప్రారంభించడం. ఈ ఉద్యమాన్ని కొనసాగించడం, ప్రారంభించడం అనేది మేము ప్రారంభించినాం, కానీ కొనసాగడం అనేది ఆయన ద్వారా చేసినాం. అప్పుడు బాగారెడ్డి, అదేవిధంగా రోడా మిస్త్రి, తర్వాత సరోజని పుల్లారెడ్డి, ఈయన అంజయ్య, సదాలక్ష్మి, వీళ్ళందరూ కూడా అనేక మంది నాయకులు రావడం జరిగింది. ఆ నాయకులందరినీ ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని చాలా గొప్పగా తీసుకుపోయినాం. అప్పుడు వెంకటరామరెడ్డి అని చాలా ఇది ఉండే, ఆయన కూడా ఆ చెన్నారెడ్డికి చాలా అనుకూలుడు. వెంకటరామరెడ్డి అని ఆయనతోని వీళ్ళందరితోని ఇట్లా ఎంతమంది వందలాది మందితోని అప్పుడు ఈ వందల మంది నాయకులతో మొదలుపెట్టి చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయినాం. మామూలుగా తీసుకుపోలేదు అసలు. ఎక్కడనంటే మొత్తం హైదరాబాద్ అంతా స్తంభించింది. గ్రామాలలో అంత పెద్ద లేకుండా హైదరాబాద్ సిటీలో చాలా బ్రహ్మాండంగా జరిగేది. అప్పట్లో ఏంటంటే రాస్తా రోకలు చేసేది, తర్వాత నిరాహార దీక్షలు పోనేది, తర్వాత అప్పుడు కొంత వాయిలెంట్ కూడా ఉండే. ఎందుకంటే మేమేం చేసినామంటే అనేక బస్సులు తగలబెట్టడం, తర్వాత ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే జామా ఉస్మానియా అని, ఆ జామా ఉస్మానియా రైల్వే స్టేషన్ ఉన్నది. ఆ రైల్వే స్టేషన్ ను తగలబెట్టినాం. ఆ తగలబెట్టినప్పుడు నేను కూడా ఉన్నాడా. అప్పుడు పోలీస్ కాల్పులు జరిపింది. జరిపినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయినప్పుడు ఆ బుల్లెట్ నా పక్క నుంచే పోయింది. కొంచెం అయితే నేను కూడా ఇదైపోదును. అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేదో అదృష్ట పుణ్యాన బతికి బయటకు వచ్చేసినాం. అప్పుడు లాఠీ చార్జులు, రెండవది పోలీస్ హింస బాగుండేది. ఆ రోజుల్లో
మామూలు హింస ఉండకపోయేది. ఆనాడు పేపర్లు లేవు, టీవీలు లేవు, ఇవన్నీ లేవు. ఏ ఇన్సిడెంట్ కూడా ప్రజలకు తెలియకపోయేది. కానీ మేము మామూలు విద్యార్థులం అందరం కూడా ఇక్కడ గౌడిగూడలో కానీ ఈడ కానీ ఆడ కానీ, అప్పుడు వెంకటేశ్వరరావు అని మీ ఫాదర్ స్వయంగా ఆయన కూడా ఉండే, అప్పుడు గౌడిగూడలో ఇప్పుడు చాలా ఫేమస్ ఆయన ద్వారా వీళ్ళందరూ వస్తే అక్కడ పిల్లలు కూడా చనిపోయిళ్ళు, పోలీస్ కాల్పులు అయినాయి గౌలిగూడలో. ఈ విధంగా అనేక చోట్ల సికింద్రాబాద్లో ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా వైలెన్స్ స్టార్ట్ అయ్యి 360 మంది చనిపోయిండ్రు. అంతమంది విద్యార్థులందరూ చనిపోయిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇట్లా పోతే బాగుండదు అనేది అప్పటికే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు చెన్నారెడ్డి స్వయంగా అప్పటికి ఇందిరాగాంధీది వాళ్ళది చాలా ఇది ఉండే, అప్పటికి ఆయన ఏం చేసిండు, మొత్తం 11 సీట్లు ఎంపీ సీట్లు గెలవడం జరిగింది మొత్తం తెలంగాణ స్లోగన్తోని. అయితే ఇతడు వచ్చిన తర్వాత, చెన్నారెడ్డి వచ్చిన తర్వాతనే సెపరేట్ తెలంగాణ అనేది అనే నినాదం వచ్చింది. అంతవరకు సెపరేట్ తెలంగాణ అని మేము అనలేదు. ప్రత్యేక తెలంగాణ అనేది మేము నినాదం లేదు మాది మొదలు. మాది మా హక్కులు మాకు కావాలి అనే నినాదమే ఉండే. తర్వాత చెన్నారెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పొలిటికలైజ్ చేసేసి ప్రజాసమితి అనేది పెట్టి దాన్ని తెలంగాణ ప్రజాసమితి అని పెట్టి దాని ద్వారా ఉద్యమాన్ని కొనసాగించి దాన్ని ఒక రాజకీయ పార్టీగా మా ఇంటి ముందు ఆఫీస్ అప్పుడు ఈ 11 మందిని అతను నిలబెట్టడం జరిగింది. ఈ 11 మంది గెలవడం జరిగింది. మొత్తం సీట్లు నిలబెట్టడం కానీ 11 సీట్లు గెలవడం జరిగింది ఈ 10 జిల్లాలలో. ఈ 11 సీట్లు ఏవైతే గెలిచినాయో, గెలిచిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీతోని మిలాఖత్ కావడం జరిగింది. ఇతడు చెన్నారెడ్డి మిలాఖత్ అయ్యి తనకు పదవి ఇస్తాననగానే ఆయన ఏం చేసిండు, ఈ యొక్క వీటిని అందరినీ, అంటే అతడు ఒక్కడే కాకుండా ఈ 11 మంది కూడా అతను ఎమ్మటి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇట్లా కొట్లాడితే మనకు వచ్చేది లేదు, చచ్చేది లేదు, మనం ఏదో విధంగా పదవులు అనుభవించాల్సిందే అనేది నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళప్పుడు చేసి ఉద్యమాన్ని అంతా కూడా ఇది చేసేసి అప్పుడు చెన్నారెడ్డి ఆ యొక్క ఉద్యమాన్ని ఎక్కడికెక్కడికి చల్లార్చి అతడు పదవులు చేపట్టడం జరిగింది. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యింది అతడు. అయితే అప్పుడు మేము స్టూడెంట్స్ అందరం కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇది అయిపోయారు. స్టూడెంట్స్ కూడా ఇక రాజకీయవేత్తలు ఎప్పుడైతే దారిలో వీళ్ళు స్టూడెంట్స్ కూడా అప్పటికి మల్లికార్జున గారు కూడా కలిసిపోయినట్టున్నారు, డిస్పరేట్ అయిపోయి ఉద్యమాన్ని ఇది చేసిన. అప్పటికి పురుషోత్తమరావు అని తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి దాన్ని ప్రజాసమితి అనేది ఒకటి పెట్టి, ఇంకోటి రెబల్ ప్రజాసమితి ఏదో పెట్టి వాళ్ళు కొంతవరకు పొడిగించుండు. ఆయన సత్యనారాయణ రెడ్డి అని మాజీ గవర్నర్ ఉండే చనిపోయిండు. ఆయనే వీళ్ళందరూ కూడా సదాలక్ష్మి వీళ్ళందరూ కూడా కొంతవరకు దీన్ని కొనసాగిస్తూ అట్లనే బతికిచ్చును కొన్నాళ్ళు. అయిన తర్వాత నేను దాన్ని మల్లికార్జున గారు కూడా నేను కూడా కాంప్రమైజ్ చెప్పి చెన్నారెడ్డి గారితో వెళ్ళిపోయాడు. స్టూడెంట్స్ మీ వింగ్ లోంచి అంతే ఒక స్టూడెంట్ అటు వెళ్ళిపోయిండు. అప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయినా, ఇంత ఉద్యమాన్ని చేస్తే వీడు నీళ్లు గార్చిండు కదా, అయితే నేను ఇక్కడ ఉండొద్దు, అమెరికాకు పోవాలి, అమెరికాలో చదువుకొని చెయ్యి అప్సెట్ అయ్యి అప్పుడు 69 ఉద్యమం అయిపోయిన తర్వాత 1990లో నేను 1970లో నేను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ నుంచి నాకు స్కాలర్షిప్ వచ్చింది. తర్వాత అప్పటికి నేను గోల్డ్ మెడలిస్ట్ ఈ యొక్క హిందూ లాలో. నన్ను దాన్ని ప్రత్యేకంగా ఆడికి వాళ్ళు పిలిపించుకోవడం జరిగింది. నేను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో మాస్టర్స్ ఇన్ లా చేసినప్పుడు అప్పుడు కశ్మీర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అని ఓ థీసిస్ రాసిన. కాశ్మీర్ అప్పటికి కాశ్మీర్ ఇష్యూ అక్కడ ఉంది, అది అట్లాగే ఉంది ఇష్యూ, అంతే కదా, మొన్ననే కదా అయిపోయింది. అయితే ఆర్టికల్ 370 మీద నేను ఒక థీసిస్ రాసిన. ఆ థీసిస్ ఎట్లా రాసిందంటే అప్పటికి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇష్యూ చేసిన ప్యాంప్లెట్స్ అక్కడ లైబ్రరీలో దొరికినాయి నాకు.
ఇప్పుడు బీజేపీ వ్యవస్థాపకులు. వ్యవస్థాపకులు ఆ పాంప్లెట్స్ చదివి దాంతో ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను థీసిస్ రాస్తే ఆ థీసిస్ చదివిన ప్రొఫెసరు నాకు విత్ ఇన్ 9 months మాస్టర్స్ ఇన్ లా డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఆ మాస్టర్స్ ఇన్ లా డిగ్రీ ఇచ్చిన తర్వాత అమెరికాలో రెడ్ ఇండియన్స్కు లాయర్గా పనిచేసిన నిక్సన్ అడ్మినిస్ట్రేషన్లో ఓక్లహోమా టెక్సాస్ ప్రాంతంలో రెడ్ ఇండియన్స్కు లాయర్గా పనిచేసి ఇట్లా కాదు, నా దేశానికి నేను పోవాలి, మళ్ళా నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఓ నిర్ణయానికి వచ్చి ఒక పేపర్ పెట్టాలా, పేపర్ పెట్టి పేపర్ ద్వారా ప్రజలలో ఒక చైతన్యం కలిగించి ఇది చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న పేపర్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సమయం తెలంగాణ అని మొట్టమొదట ప్రారంభించిన ఈనాటి తెలంగాణను ప్రచురించిన తర్వాత గర్జించు గాండ్రించు తెలంగాణ అనే హెడ్డింగ్ తోని చాలా పెద్ద ఆర్టికల్స్ రాసి అప్పటికి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక వాళ్ళ అందరూ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉండే, చెన్నారెడ్డిని గద్దె దించండి అని కూడా అప్పుడు స్టార్ట్ చేసి గర్జించు గాండ్రించు తెలంగాణ అని ఒక పెద్ద సింహం ఫోటో పెట్టుకొని అది ఈ యొక్క ప్రజలలో ఆ యొక్క ఉద్యమ రీతులను అన్నిటి చెప్పడం జరుగుతుండే. ఆ విధంగా చేసిన తర్వాత చెన్నారెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు ఎవ్వరు ఏం చేయలేకపోయిన వ్యతిరేకంగా, కానీ నేను ఒక పెద్ద పాంప్లెట్లు ఇష్యూ చేసి అదేవిధంగా పోస్టర్స్ కూడా చేసి అతనికి ఒక క్యాప్షన్ పెట్టిన, ఏమనంటే ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది, చెన్నారెడ్డి ప్రజలకు ఉద్యమాన్ని మోసం చేసిన చెన్నారెడ్డి ప్రజలు నిన్ను తిరస్కరిస్తారు, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన చెన్నారెడ్డి ప్రజలు నిన్ను తిరస్కరిస్తారు అని ఒక పెద్ద పోస్టరు పెట్టి మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. తెలంగాణ మొత్తం తిరిగేటప్పుడు అప్పుడు మాకు ఒక కారు, ఏం కారు అంటే మామూలు కారు ఒకటి, అది ఎవరిచ్చిందంటే మీ ఫాదరే స్వయంగా, ఆయన గోల్డెన్ ప్రెస్ అతడు ఉండే, ఆ గోల్డెన్ ప్రెస్ ఆ కారు మాకు డొనేట్ చేయడం జరిగింది. ఆ కారు తీసుకొని మేము మారేపల్లి జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి గ్రామానికి పోయి ప్రతి గ్రామంలో తెలంగాణ జెండా ఎత్తికి, ప్రతి గ్రామంలో ఉండేటువంటి అంటే మండల హెడ్ క్వార్టర్స్, అప్పుడు మండల హెడ్ క్వార్టర్స్ లేకుండే తాలూకా హెడ్ క్వార్టర్లు ఉండే, తాలూకా హెడ్ క్వార్టర్లలో తెలంగాణ జెండాలు ఎక్కించడం జరిగింది మొత్తం తెలంగాణ అంతటా. మేమిద్దరం పోయి అదే కారులో, ఆ కారులో పోయి హెరాల్డ్ కారు, ఆ కారు ఇప్పటికీ ఉంది, ఆ హెరాల్డ్ కారు తీసుకొని అంతటి పోయి అప్పుడు 6,000 రూపాయలతో ఆ కారు కొనిచేయడం జరిగింది నాకు. ఆ విధంగా తిరిగి మళ్ళా తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసిన తర్వాత రావాడ సత్యనారాయణ అని ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఉండే, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిండు. ఆ వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యిండు. అప్పటికి కేఆర్ ఆమోసు తర్వాత ఈ యొక్క రావాడ సత్యనారాయణ ఇద్దరితోని నేను వివి కాలేజీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి మరి ఉద్యమానికి నేను పెట్టడం జరిగింది. అప్పుడు ఏమైందంటే నేను ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేకుండే, అప్పుడు ఒక పాంప్లెట్లే ప్రింట్ చేసి ఏదో రేడియోలో ఏమో వచ్చింది పలానా అప్పుడు మీటింగ్ ఉంది అనేది, దాన్ని చూసి 25,000 మంది రావడం జరిగింది ఆ మీటింగ్కు. వివేకవర్ధన్ కాలేజీ గ్రౌండ్స్, ఆ గ్రౌండ్స్ నిండిపోయినాయి. మేమే ఆశ్చర్యపోయినాం, నేను ఎవరికి చెప్పలేదు ఇంతమంది ఎలా వచ్చిండు అనేటువంటిది. అంతమందితోని మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఆ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోయి, అసలు నిజానికి చెప్పాలంటే ఆ ఉద్యమం ఎట్లా చేసినాం అనేటువంటిది ఏదైతే మీరు అడుగుతున్నారో, తర్వాత మేము చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు.
చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత చిన్నారెడ్డి గారు పోయిన తర్వాత మేము ఎప్పుడైతే మళ్ళా అప్పుడే మళ్ళీ స్ట్రాంగ్ చేశాడు. ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత అనేక సంస్థలు వచ్చినాయి. నేను ఎప్పుడైతే రావాడ సత్యనారాయణతోని ఉద్యమం మొదలుపెట్టినో రామోసు రావాడ సత్యనారాయణ తర్వాత అనేక వాళ్ళు వచ్చిళ్ళు. అందులో ప్రత్యేకంగా పీపుల్స్ వార్ వాళ్ళు రావడం జరిగింది. పీపుల్స్ వార్ యొక్క హెల్ప్ కూడా నేను ఆ రోజుల్లో తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఇంకెంతోమంది ఇక చెప్పడానికి వీల్లేదు అనేక సంస్థలు వచ్చినాయి. తర్వాత ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్స్ ఇవి అవి అన్నీ రావడంతో వీటిని అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఈ ఉద్యమాన్ని మేము ఏ విధంగా తీసుకుపోయినాయంటే తెలంగాణ ప్రజలు రాస్తారోకోలు, తర్వాత ఈ యొక్క సత్యాగ్రహాలు, ప్రతి గ్రామంలో సత్యాగ్రహం అనేటువంటిది మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాదాపుగా ప్రతి గ్రామంలో సత్యాగ్రహం చేయడం జరిగింది. ప్రతి గ్రామాన్ని నిర్బంధించడం జరిగింది. వంట వార్పు అని ఈ యొక్క రహదారులను బట్టి వంట వార్పులు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ చూసినా అక్కడ ఈ యొక్క ఉద్యమ రీతులు బ్రహ్మాండమైనటువంటి యొక్క కళాకారులు అందరూ కూడా రావడం జరిగింది. దీనికి అంతటికి ఇన్స్పిరేషన్ ఎవరంటే పీపుల్స్ వారే. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అయితే పీపుల్స్ వాళ్ళకు ఒక్కటే నేను చెప్పిన, వాళ్ళందరూ కూడా నాతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు, మీరు వైలెన్స్ చేయనని కనుక అనేది ఉంటే రండి, వైలెన్స్ చేసేది ఉంటే వద్దు. ఒక రాజ్యాంగ పద్ధతిలో మనం ఉద్యమాన్ని నడపాలి. మీరు ఏ యొక్క సిద్ధాంతం మీద ఏది ఉన్నా మాకు అనవసరం, హింస అనేది ఉండకూడదు. అందుకే మేము మలి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత నక్సల్స్ ప్రభావం చాలా తగ్గిపోయింది. తెలంగాణలో మలి ఉద్యమం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి ఏంటంటే పీపుల్స్ వారి యొక్క నక్సలైట్ ఉద్యమం పక్కదారి పట్టింది. వాళ్లకు ఈ యొక్క శాంతి వచనాలు కూడా పలకడం జరిగింది మేము. అయినా వాళ్ళు వినకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసినా ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ కూడా కులగొట్టినటువంటి వాళ్ళు వాళ్ళే. ఈ విధమైనటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఉద్యమాన్ని చేసిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ స్తంభించిపోయినాయి. వీటికన్నిటికీ నేతృత్వం వహించింది ఏంటంటే ఎవడు లేడు, తెలంగాణ ప్రజలే. నక్సలైట్లు కూడా మేం చేసినామని చెప్పుకోలేదు, ఏ సంస్థ కూడా మేం చేసినామని చెప్పుకోలేదు. తెలంగాణ ప్రజలే ఉద్యమం చేసిండ్రు. అటువంటి తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసిండ్రు కాబట్టే అప్పుడు మిగతా రాజకీయ పార్టీలు అన్నిటి కూడా మేము కలుపుకొని పోవాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు ఏ రాజకీయ పార్టీ అంటరానిది కాదు అని మాత్రం నిర్ణయంతో ముందుకు పోవడం జరిగింది. అప్పుడు బీజేపీ అటువంటి పార్టీ కూడా ఒకనాడు తీర్మానం చేసింది, ఒక్క ఓటు 2 స్టేట్లని తీర్మానం చేసింది కూడా వెనుకకు తగ్గినందుకు వాళ్ళను కూడా ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత సుష్మా స్వరాజ్ ఏదైతే లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో పెప్సీ స్ప్రే ఏది పెప్పర్ స్ప్రే కొట్టినా కానీ ఆమె పూర్తిగా నిలబడి ఈ యొక్క మొత్తం ఆ పార్లమెంట్ యొక్క భవన్ యొక్క తలుపులు మూసేసి రెజల్యూషన్ పాస్ అయ్యేటట్టు చేసి ఈ విధంగా బీజేపీ ఆమె మొత్తం కూడా తెలంగాణ ప్రాంతం అంతటా కూడా మహబూబ్ నగర్ మొదలు ప్రాంతాలకంతా వచ్చి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పటికి కొంచెం చల్లబడి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క జయపాల్ రెడ్డి అటువంటి వాడు కూడా ఓ సమైక్యవాది కూడా ప్రత్యేకవాదిగా అనాల్సిన పరిస్థితిని మేము తీసుకురావడం జరిగింది. జయపాల్ రెడ్డి నాకు ఎంత మంచి ఇదంటే రాజకీయంగా మేమిద్దరం కలిసి ఉద్యమం చేసిన వాళ్ళం. ఈ యొక్క జనతా పార్టీలో ఆయన జనతా పార్టీ లీడర్గా ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీని. మేము ఆ విధంగా కలిసి ఉన్నా కానీ తను సమైక్యవాది అనేది, నేను సెపరేట్ వాదిని అనేది, అటువంటి వ్యక్తిని కూడా మేము మళ్ళీ ఉద్యమానికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎంతోమందిని మేము ఉద్యమానికి తీసుకొచ్చి ఇది తెలంగాణ ప్రజల ఉద్యమం అని తీసుకొచ్చి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి
అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి ఉద్యోగాలన్నీ కొల్లగొట్టడం జరిగింది. కొల్లగొట్టినప్పుడు అప్పుడు తెలంగాణ ప్రజలు ఈ యొక్క తిరుగుబాటు చేయడం జరిగింది. చేసినప్పుడు మాకు ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఎవరో వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, మాకు రావడం లేదు అనేటువంటిది పలికినప్పుడు అప్పుడు ఆయన ముల్కీ రూల్స్ అనేది తెచ్చాడు. అప్పుడు ముల్కీ రూల్స్ అనేది తీసుకొచ్చాడు. ముల్కీ రూల్స్ తీసుకొచ్చి అప్పుడు 14 సంవత్సరాలే ఏమో ఉన్నట్టున్నది, 14 సంవత్సరాలు అనుకుంటా, సరే నేను సరిగ్గా గుర్తులేదు. ఆ 14 సంవత్సరాలు ఉంటేనే వాడికి ఉద్యోగానికి అర్హుడు అనేది చేసి అప్పుడు ఆ ముల్కీ రూల్స్ వల్ల తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే సమైక్య ఆంధ్ర ఏర్పడ్డదో సమైక్య ఆంధ్రలో ఆంధ్రులందరూ వచ్చి కూడా ఉద్యోగాలు కొల్లగొట్టడం జరిగింది. అప్పుడు ముల్కీ రూల్స్ అనేటువంటి వర్తింపజేయలే వాళ్ళకు. అప్పుడు మాకు ముల్కీ రూల్స్ కావాలి అని మేము కొట్టడం జరిగింది. అప్పుడు కొంతమంది కోర్టు పోవడం జరిగింది. కోర్టు పోయిన తర్వాత కూడా ముల్కీ రూల్స్ అపీల్ చేయడం జరిగింది ఉండాల్సిందే అని. అయినా కానీ దాన్ని సరిగా అమలు చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది. అది ముల్కీ రూల్స్. నైజాం నవాబ్ అప్పుడు వచ్చినటువంటి రూల్స్ అవి ముల్కీ. ఇప్పుడు ఎంత ఉద్యమం అప్పట్లో ఇప్పటికన్నా అప్పుడు బాగా చేశారని విన్నాను అంకుల్. నేను చిన్నప్పుడు 16 అసలు ఈ ఉద్యమం ఏంటి, 69 ఉద్యమం అద్భుతమైన ఉద్యమం అది. అంత స్ట్రాంగ్గా చేశారు, అంత గట్టిగా చేశారు అప్పట్లో తెలంగాణ వాదులు. కానీ చెన్నారెడ్డి గారు వచ్చేసి ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఒక దిశకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ వెంటనే దాన్ని పడగొట్టి అసలు ఏంటి అది ఎట్లా జరిగింది అక్కడ? 1969 ఉద్యమం అందరికి చూడడానికి ఎందుకు బాగా జరిగింది అనేది వచ్చిందంటే 360 మంది చనిపోయింది కాబట్టి ఇది పెద్ద ఉద్యమం కింద మారింది. అప్పుడు ఈ సాక్రిఫైస్ అనేది చేసింది కాబట్టి పెద్ద ఉద్యమంగా మారింది. మోస్ట్లీ స్టూడెంట్స్, మ్యాక్సిమం 360 మందిలో ఒక 300-350 దానికా స్టూడెంట్సే, ఒక 10-15 మంది ఎవరో మామూలు వాళ్ళు సార్. అయితే అప్పుడు ఏమైంది కదా అంటే ఈ ఉద్యమం అనేది పేపర్లు ఎక్కువ లేకపోవడం వల్ల దీనివల్ల ఈ చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోయిన ఏదో బ్రహ్మాండమైన ఉద్యమం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చాడు. నిజం చెప్పాలంటే మలి ఉద్యమం మేము ఏదైతే మొదలు పెట్టినామో అది మా ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో అనేక సంస్థలు వచ్చినాయి. ఒకటి ఇదే కదా, తెలంగాణ ముక్తి మోర్చా అని, తెలంగాణ పోరాట సమితి అని, తెలంగాణ ఈ సమితి ఆ సమితి అని అనేక సంస్థలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇవి ఏవైతే వచ్చినాయో ఈ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉద్యమం ఇది విస్తృతం అయిపోయింది. అప్పుడు లిమిటెడ్ గా జరిగింది. నేను అడిగేది చెన్నారెడ్డి వచ్చి ఆయన ఎలా చెడగొట్టాడు, ఆయన ఎలా పదవిలు తీసుకున్నారు, అప్పట్లో మీ యూత్ స్టూడెంట్స్ వీళ్ళంతా ఏంటి అప్పుడు పరిస్థితి? అప్పటి వరకు ఏంటంటే మా పరిస్థితి, మేము 1 సంవత్సరం విద్య కోల్పోవడం జరిగింది, ఎడ్యుకేషన్ కోల్పోవడం జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులందరూ ఈ యొక్క చదువు లేదు పాడు లేదు ఎందుకు ఈ ఉద్యమాలని నిరాశపరచడం జరిగింది. తర్వాత మాకు నాయకులు లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆయన మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు. ఎవరంతటా వాడు ఈ యొక్క ఉద్యమాన్ని తన రీతిలో తాను చేసుకుంటూ పోయాడు. అదే అయిపోయింది ఆల్మోస్ట్. అతడు ఏదైతే వచ్చిన తర్వాత అతడు తనతో పాటు ఆల్మోస్ట్ ఉద్యమం చేసినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పక్కకు దొరకడం జరిగింది. మిగిలింది విద్యార్థి నాయకులే. ఆ విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇతర దేశాలకు పోవడం, ఈడికి పోవడం, ఆడికి పోవడం ఇవన్నీ జరిగింది. అది నిరాశ నిస్పృహ ఏర్పడ్డది. మళ్ళీ నేను మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆశ కదిలి అది అంత ఇది అది ఇంకో ఎపిసోడ్ లో వద్దాం. అది ఇంకో ఎపిసోడ్ లో వస్తాం. చరిత్ర దాన్ని ఇంతవరకు రాయలేదు. అది ఇంకో ఎపిసోడ్ లో కేవలం ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఉద్యోగం వచ్చి అది మన ఉద్యమం. చాలా సంతోషం అండి. అదే పర్వాలేదు సార్. థ్యాంక్ యూ.